హాయ్ గాయ్స్! అల్లు అర్జున్ గారు, అలాగే అట్లీ గారు డైరెక్షన్ చేయబోతున్న కొత్త సినిమా నుంచి దీపిక పడుకోనే గారి ఒక వీడియో అయితే రిలీజ్ అయింది. అంటే ఎప్పుడో కన్ఫర్మ్ అయ్యిండేదే కానీ నిన్నైతే అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారు. అట్లీ గారి స్టోరీ అలాగే స్క్రీన్ ప్లే విని హాలీవుడ్ క్రియేటర్స్ కూడా షాక్ అయ్యారంటే మీరు ఇంకా అనుకోవచ్చు ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది. నిన్న రిలీజ్ అయిన దీపిక పడుకోనే గారి అప్డేట్ వీడియోలో అయితే టైటిల్ మొత్తం ఒక సిల్వర్ కలర్లో ఉంది. అలాగే అల్లు అర్జున్ గారి టైటిల్ వీడియోలో అయితే బ్లూ అలాగే ఎల్లో కలర్ ఉంది. ఈ సినిమా అయితే ఒక డిఫరెంట్ మల్టీ యూనివర్స్లో జరిగే ఛాన్స్ అయితే ఉంది. నిన్న రిలీజ్ అయిన దీపిక పడుకోనే గారి అప్డేట్ వీడియో అయితే దీపిక పడుకోనే గారి క్యారెక్టర్ ఒక సూపర్ హ్యూమన్ క్యారెక్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంతకుముందు వచ్చిన అల్లు అర్జున్ గారి అలాగే అట్లీ గారు కొన్ని విఎఫ్ఎక్స్, సిజై అలాగే కొన్ని మేకప్ స్టూడియోలకి వెళ్ళిన వీడియో కూడా ఒక 2 months బ్యాక్ అయితే వచ్చింది. మీరు కూడా చూసే ఉంటారు. సినిమా అయితే మనకి ఎక్కడ ఒక్క 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 కూడా మనకి రివీల్ చేయలేదు. సినిమా స్టోరీ ఏమి, ప్లాట్ ఏమి అని. కానీ ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ మూవీ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే మన అల్లు అర్జున్ గారు కానీ అలాగే అట్లీ గారు కానీ విజిట్ చేసిన అన్ని సిజై, విఎఫ్ఎక్స్ కంపెనీస్ అన్నీ పెద్ద పెద్ద హాలీవుడ్ సినిమాలకి పనిచేసిన కంపెనీలే. ఈ సినిమా అయితే ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ అలాగే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రమే కాకుండా మొత్తం హాలీవుడ్ లెవెల్లో రిలీజ్ అయ్యే సినిమా అయ్యే ఛాన్స్ ఉంది ఈ సినిమాకి ఇప్పటికైతే మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఇండియాలో. ఈ సినిమా స్టోరీ మనం చూసుకుంటే అంటే ఇప్పుడు రిలీజ్ అయిన టైటిల్లో కానీ బ్లూ అలాగే ఎల్లో కలర్ ఉంది ఈ సినిమాలో. అంటే ఈ సినిమా మల్టీ యూనివర్స్లో జరిగే ఛాన్స్ ఉంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ గారు డబల్ యాక్టింగ్ కూడా చేసే ఛాన్స్ ఉంది. ఈ సినిమాలో అయితే ముగ్గురు హీరోయిన్స్ అనమాట. అంటే ఇప్పటికి ఒక్కరైతే కన్ఫర్మ్ అయ్యారు, దీపిక పడుకోనే గారు. ఇంక ఇద్దరు చూడాలి ఎవరు సెలెక్ట్ అవుతారు అనేది. రిలీజ్ అయిన దీపిక పడుకోనే గారి మూవీ అప్డేట్ వీడియో అయితే ఈ సినిమాలో మనకు మంచి పెద్ద పెద్ద మాన్స్టర్స్ అలాగే కొన్ని క్రియేచర్స్తో ఫైట్ అయితే ఉంటుంది. మేబీ ఇది ఇండియాలోనే మొదటి సినిమా కావచ్చు. ఎందుకంటే మోషన్ గ్రాఫిక్ టెక్నాలజీతో వస్తున్న సినిమా ఇది. ఫుల్లీ అడ్వాన్స్డ్గా ఉంటుంది. దాదాపు ఒక 500 కోట్ల బడ్జెట్ ఉంటుంది ఈ సినిమాకి. నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమా ఎలా ఉండబోతుంది అనేది. ఎందుకంటే ఇలాంటి ఒక సినిమా అనేది ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అనే చెప్పొచ్చు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఓకే గైస్, ఒకవేళ మీరు అల్లు అర్జున్ గారు అలాగే దీపిక పడుకోనే గారి 2 అప్డేట్ వీడియోస్ చూస్తుంటే ఎలా ఉంది అని కామెంట్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ సినిమా ఎలా ఉండబోతుంది అనేది కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ కూడా చేయండి. సో ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి గాయస్. ఎందుకంటే కనీసం ఈ ఇయర్ అయ్యేలోపు ఒక 10,000 సబ్స్క్రైబర్ని అయితే మనం రీచ్ కావాలి. సో ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సహకరిస్తారని కోరుకుంటున్నాను.